తెచ్చుకోలేదు కానీ ఎన్నో రోజమ్మా ఆధార్ పర్గెట్టడా 13 దేవుని స్తోత్రం హల్లెలూయా. గడత 18 రోజుల నుంచి ఈ ప్రార్థనలో కూడుకున్న సహోదరులను బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మన జీవితంలో చాలా పనులు ఉంటాయి కానీ దేవునికి ప్రత్యేకంగా ఆయనకి ఒక సమయాన్ని కేటాయించడం అనేది ఈ భూమి మీద చాలా గొప్ప విషయం. అంత మాత్రం కాదు కానీ ప్రార్థనలు జరిపించుకున్నప్పుడు ఈ కుటుంబాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే నాకు తెలుసు ఈ ట్రూ గాస్పెల్ ఫెలోషిప్కి మొదటి నుంచి పిల్లర్స్గా ఉన్నారని నేను వింటూ ఉండేవాడిని. చాలా రోజులు క్రైస్తత్వంలో ఉన్నామంటే చాలా శ్రమలు అనుభవించి ఉంటారు, మీకు తెలుసో తెలీదో. కొత్తగా వచ్చిన మనకు తెలియదు కానీ క్రైస్తత్వంలో ఉంటేనే శ్రమలకి అలవాటు పడిన జీవితం మనం బ్రతకాల్సి వస్తుంది. అందువలన సీనియర్ క్రిస్టియన్స్ అనేటోడికి వాళ్ళ ప్రత్యేకమైన ఒక రకమైన ఎక్స్పీరియన్స్ కానీ లేదా వారి మీద జీవకిరీటాలు ఉన్నట్టుగా నేను నమ్ముతాను. ఎందుకంటే క్రైస్తత్వాన్ని అవలంబించడం అనేది ఏదో మతం తీసుకోవడమో లేదా ఏదో బాప్తిసం తీసుకుంటే దేవుడిని మనం మతం మారిపోయినట్టు కాదు, కానీ నిజమైన దేవుణ్ణి నిన్ను నన్ను ఈ భూమి మీద మనం చనిపోయిన తర్వాత మనకు ఒక జీవం ఉంది అంతే తప్ప ఈ జన్మలో చనిపోయిన తర్వాత మళ్ళీ కోడిగానో పాముగానో పెట్టగానో పుట్టే అవకాశం ఎవరికీ లేదండి. దేవుడు చాలా స్పష్టంగా, ఎందుకంటే దేవుని యొక్క స్వరూపం ముందు మనం సృష్టించుకొని మనకి అంత శ్రేష్టమైన జీవితాన్ని ఆయన రూపంలో మనం చెక్కుకున్నాడు. కాబట్టి ఈ చనిపోయిన తర్వాత మనకంటూ ఒక లోకం ఉంది ఏమంటే, ఆ లోకం తెలుసు కదండి. మనమంతా పరలోక వాసులుగా ఇక్కడ ఉంటున్నాం కానీ మనమంటూ ఒక రోజున తండ్రి సన్నిధిన మనం చేరాల్సిన అవసరం ఉంది. అటు రీతిగా ప్రతి క్రైస్తవుడు భారం కలిగి అంటే వారి గురి నిర్దేశం తెలిసి మనం బ్రతకాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే భూమి మీద ఎలాగైనా బ్రతికేవచ్చు, బ్రతకడానికి ఒక ఫార్ములా అంటే ఏం లేదు కానీ ఎలాగైనా బ్రతికేవచ్చు. కానీ మన క్రైస్తవులుగా కొన్ని నిర్దేశాలు మనకి బైబిల్ గ్రంథం చెప్పబడింది, అనేక సార్లు మనం వింటూ ఉంటాం. మనకు ఒక సాక్ష్యం కలిగి జీవిస్తూ ఉంటామండి. క్రైస్తవుడికి సాక్ష్యం లేనిదే వాడు మృతుడైనట్టే. సాక్ష్యం లేని జీవితం అన్యుల్లాగా మనం బ్రతకాలని నీ దేవుణ్ణి ముందు పెట్టకుండా అన్ని నువ్వే నీ తలంపులతో ముందుకు వెళ్ళే ఉద్దేశం కలిగినప్పుడు వాళ్ళు క్రైస్తవులు అన్నప్పుడు కూడా వారి యొక్క జీవితం వ్యర్థం అని నేను చెప్పగలను. ఎందుకంటే క్రైస్తవుడికి ఒక మాదిరి ఉంటుంది. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఎలా బ్రతకాలో, ఎలా పొరుగు వారిని ప్రేమిస్తూ ఉండాలో, ఏ ఆజ్ఞకు లోబడి ఉండాలో, మనకు వచ్చిన దాంట్లో ఏదైతే దేవుడు ప్రథమ ఫలంగా ఇవ్వమంటున్నాడు లేదా దశంభాగంగా ఇవ్వమంటున్నాడు, కృతజ్ఞతార్పణలు, ఇవన్నీ మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడే వాళ్ళు సంపూర్ణ క్రైస్తవులుగా ఉంటారు నేనైతే నమ్ముతున్నాను. అయితే ఈ క్రైస్తవ జీవితం గడపడం అనేది వెరీ ఛాలెంజింగ్ అండి. ఎందుకంటే ఆ సాతాను ఎవరైతే చీకటిలోంచి వెలుగులోకి వచ్చేసారో, చీకటికి వెలుగుకి సంబంధం ఎక్కడుందండి? జస్ట్ ఒక లైన్ క్రాస్ ఉంటుంది అంతే. ఇక్కడ చీకటి ఇప్పుడు చూసారా మీరు, ఇక్కడ వెలుతురుందో అక్కడ చీకటి ఉంది, రెండు పక్క పక్కనే ఉంటాయి. కానీ నీ యొక్క జీవితాన్ని ఎక్కడ నడుపుకోవాలనేది దేవుడు మనందరికీ ఒకానొక దినాన్న మనకి ఎవరి ద్వారా సాక్ష్యం సువార్త పంచబడి మన ఎవరి ద్వారా మనం పట్టబడి ఈ రోజున వెలుగులోకి వచ్చాం నమ్ముతున్నాం. హల్లెలూయా. మీరంతా వెలుగులో ఉన్నారండి, మనంతా వెలుగు సంబంధంలో ఉన్నాం. వెలుగు సంబంధంలో ఉంటే చీకటికి దూరంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి వెలుగు సంబంధం ఉన్నప్పుడు కొన్ని మాదిరి ఉంది, దేవుడు మాదిరి మనకు తెలియజేశాడు. అటువంటి మాదిరిగా దేవుడు బతకమని చెప్తున్నాడు. అయితే నేను చెప్పినట్టు క్రైస్తవ జీవితంలో ఛాలెంజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. పర్టికులర్గా కొన్ని అసలు ఈ పల్లెటూరు విషయంలో కానీ, పర్టికులర్ ఆఫీస్లో పనిచేసేటప్పుడు కానీ క్రైస్తవులు నేను మొన్న చెప్పినట్టుగా మనల్ని ఎంతసేపు ఒక 20-30 సీసీ కెమెరాలతో మనల్ని ఎత్తుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మనం ఎంత దేవుళ్ళు నిలబడి మాట్లాడి లేదా దేవుళ్ళలో విశ్వాసం కలిగి జీవించాలన్నప్పుడు కూడా అదే సాతాను యేసుక్రీస్తు వారిని శోధించినట్టు సాతాను మనం వెంబడే ఉంటుంటుందండి. ఎంత దారుణం అంటే ఈరోజు నేను ఇవాళ ఈవినింగ్ సాటర్డే నాకు మెసేజ్ ఉందని నాకు తెలుసు. నేను 5:35కి ఆఫీస్ క్లోజ్ చేసుకొని సిస్టమ్ షట్ డౌన్ చేసి వచ్చేస్తున్నాను. వేపకుంటూ వచ్చాను, మా మేనేజర్కి ఏదో పని వచ్చింది. అసలు ఆయన ఫోన్ చూడగానే నేను చెప్పాను కదా, ఫోన్ చూస్తే నాకు చిరాకు వచ్చేది. ఫోన్ చేసి నీకు అర్జెంటుగా నాకు సోమవారం మీటింగ్ ఉంది, నువ్వు వెళ్ళిపోతే ఎలాగా నాకు కొంచెం పని ఉంది రమ్మన్నాడు. ఆయన అసలు నేను మాట్లాడలేకపోయాను. సరే అని ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్తే అక్కడ ఏదో చెప్పాడు. అప్పటికి నా మొహం ఎదట్లా. ఆయన నా మొత్తం మాట్లాడుతున్నాడు, నేను తలదించుకొని ఆయన ఏదో చెప్తున్నాడు. నేను చెయ్యను అన్నట్టుగానే ఉన్నాను. ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు, ఈ రోజైతే చేయను, రేపు సండే అసలు నేను రాను, మండే సరే చూద్దాం అనుకుంటున్నాను. ఆ విధంగా నా ఫీలింగ్ ఆయనకు అర్థమైంది. మనకు చెప్పిన చేసేలా లేడు, వాళ్ళు ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయినట్టు ఉన్నాడని చెప్పి ఒక అరగంట వెయిట్ చేస్తాం. 6:30 అయిపోయింది. ఈ 6:30 అయిపోయింది. నేను వెంటనే స్పీడ్గా రావాలి. రోడ్లు ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. NUD to గోపాలపట్నం ట్రాఫిక్ చాలా దరిద్రంగా ఉంటుంది. ఎంత స్పీడ్గా వస్తున్నాం అంటే సాతాను కలిగించే అడ్డంకులు ఎలాగుంటాయంటే,
చాలా దారుణంగా ఉంటాయండి. మనం ఎప్పుడైతే క్రైస్తవంలో దేవుని పట్ల మన విశ్వాసం కలిగి దేవుని ఆనుకొని ఉంటామో అదే అంతే రీతిలో శాతాన్ని కూడా మనకు అడ్డంకులు కలిగజేస్తాడు. అలా చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాను. మరి పీటర్ గారు పెట్రోల్ ఎలా కొడుతున్నారో నాకు తెలియదు, కానీ నా బండి అక్కడ చేపల మార్కెట్ ఇక్కడ లక్ష్మీపురం చేపల మీద ఆగిపోయింది. బండి పట్టుకెళ్ళి ఆ తుప్పల పక్కన పెట్టి లాక్ వేసేసి ఆటో వస్తే ఇతర లిఫ్ట్ అడిగాను, ఇతర అడగలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రణాళిక ఉంది. మనం ఒక ప్రణాళిక మన మీద చెప్పినప్పుడు మన టైంకి అటెండ్ కావాలి. మనకు అనేక పనులు ఉండొచ్చు, మనకి అనేక వ్యాపకాలు ఉండొచ్చు, కానీ మన దేవుని ప్రయారిటీ ఇవ్వలేదే ఖచ్చితంగా మనం ముందుకు పోలేము. అది నా తప్పు. నాకు ఇక్కడ సమయం వచ్చినప్పుడు నేను అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప అక్కడ మేనేజర్ పిలిచాడని నేను ఉద్యోగానికి వెళ్ళాలని చెప్పడం తప్పు. అది ఈ సంఘాన్ని ఈ పర్టికులర్ ఈ ప్రదేశానికి రావాలి. ఆ బండి అక్కడ పక్కన పెట్టేసి ఒక కొబ్బరి రోజుల పక్కన ఏంటి 2-3 బొల్ల లిఫ్ట్ అడిగితే ఇవ్వలేదు. అందులో ఆటో వచ్చింది. ఆటో వచ్చి ఇక్కడ దిగేసి వచ్చేసాను. ఏమంటే దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం ఒక క్రమాన్ని పాటించాలి. ఇక్కడే సంఘంలోనే కానీ మన జీవితాల్లోనే కానీ మన ఇంటిలో కానీ క్రైస్తవుడికి ఒక మాదిరి ఉందా, మాదిరి ఫాలో అవ్వాలి. దేవుడు ఏం మాట్లాడుతాడంటే ఈరోజు చిన్న కొంచెం మనకి జ్ఞాపకం చేసుకుందాం. 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19 ఒకసారి చూద్దామండి. 1వ రాజులు 18-19 కనబడుతుందండి ఎవరికన్నా? అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారి నందరిని చాలండి. ఏమవుతుందండి? బయలుదేవతలు పోషిస్తున్నాడు. ఎవరు పోషిస్తున్నారండి బయలుదేవతలు? అక్కడ యెజబెయేలు బయలుదేవతలు పోషిస్తున్నాడు. ఎంతమంది? 450 మంది. చూసారండి, ఒక దురాత్మ కలిగినటువంటి స్త్రీ ఆ ప్రాంతంలో బయలుదేవతలు పోషిస్తూ ఉందట. బయలుదేవతలు అంటే మనకు తెలిసిన విషయమే. వాళ్ళు మనుషుల్లాగే ఉంటారు, మనుషులతోనే కలిసి ఉంటారు. అంటే మన క్రైస్తవుల్లాగే ఉంటారు, క్రైస్తవుల్లాగే జీవిస్తారు, కానీ క్రైస్తత్వం వారిలో ఉండదు. క్రీస్తుకి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేరు. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. బయలుదేవతలు పూజించబడుతున్న యెజబెయేలు యొక్క ఆత్మ అండి చాలా దురాత్మ కలిగిన స్త్రీ. ఆమె నిజమైన దేవుని ఎరిగినప్పటికీ కూడా ఆ దేవుణ్ణి పక్కన పెట్టి, తనకు తెలుసు నిజమైన దేవుడు ఎవరనేది, ఆ దేవుణ్ణి పక్కన పెట్టి ఈ బయలుదేవతలు పోషించే ప్రాంతంలో కాకుండా ఈ బయలుదేవతల ద్వారా దేవుని ప్రవక్తలు చంపాలని ప్రయత్నం చేస్తుందంటే అండి. ఆమె యొక్క మనస్తత్వం మనం చూసినట్లయితే ఆమె విగ్రహారాధికురాలు. ఆమెకి దేవుడు అంటే నిజమైన దేవుడు తెలియదు. నిజమైన దేవుడు తెలిసినప్పుడు కూడా వాటికి కప్పుపుచ్చేసి ఏంటి ఆ యొక్క బయలు ప్రవక్తలు పోషించబడుతుంది. ఇప్పుడు మనం కొన్ని సింహాలు పెంచామనుకోండి, అవి ఏం చేస్తాయి? మేలేం చేయవు కదా. మన దగ్గర ఫుడ్ తిని ఎవరిని తినేసి వస్తాయి తప్ప అవి మనకు అంతగా మేలైతే చేయవు. అలాగా ఆమె చేసేది ఏంటంటే బయలుదేవతలు పోషిస్తూ ఉందట. మనకు అనేక సార్లు మనం అనుకుంటూ ఉండండి, ఏంటి మా పూర్వీకులు చాలా గొప్పవారు, లేదా మా తండ్రి గొప్పవాడు, నా తల్లి గొప్పది, నా తల్లి ప్రార్థన చేసిందంటే 4 గంటలు ప్రార్థన గది నుంచి రాదు, ఆవిడ మోకరిస్తే ఎలాంటి సంస్థనే తీరిపోతుంది, లేదా మా కుటుంబం తరపు నుంచి ఒక సంఘం కట్టాము, అంటే మా తల్లి గారికి ఒక సాక్ష్యం ఉంది, లేదా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు పెట్టాము, దేవుని మేము వాడపడ్డామని మనం అనేక సార్లు మన చరిత్ర చెప్పుకుంటాం. చరిత్ర చెప్పుకోవడం బాగానే ఉంటుంది, కానీ అయితే మనమైతే ఆ పరిస్థితిలో ఉండలేకపోతున్నాం. ఈ రోజుల్లో మనం ఇంత గొప్పగా చెప్పుకున్నాం, మనం ఏం చేస్తున్నాం అంటే అలాంటి క్రైస్తత్వం జీవించలేకపోతున్నాం. దేవుని కోసం నిలబడి మనం దేవుని సాక్షిగా మనం బతకలేకపోతున్నాం. కారణం ఏంటని అడిగితే అనేకమైనటువంటి తలంపులు. మనకి ఒక తలంపు ఉండదు, కానీ 2 తలంపులు కలిగి ఉండి దేవుని మీద ఆధారపడలేకపోతున్నాం. ఒకసారి ఒక రకంగా చెప్పాలంటే నీ పండుగ చేస్తారు, మా పండుగ చేస్తారు. ఇంట్లో 2 ఉంటారు, వాళ్ళ కోసం అప్పుడు టెంట్ వేస్తారు, వీళ్ళ కోసం ఇప్పుడు టెంట్ వేస్తారు. అసలు అలాంటి జీవితాన్ని దేవుడు వద్దని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. ఈ బయలుదేవతల విషయంలో కూడా ఏలియా గారిని ఎంత ఇబ్బంది పెట్టారంటే వీళ్ళంతా కూడా ఒక రకమైన నరకం, ఒక పరీక్ష అనిపించినట్టుగా చూస్తాం. ఈవిడ దురాత్మ కలిగిన ఆడది. ఎందుకంటే దురాత్మ కలిగిన ఆత్మను ఎందుకంటున్నాం అంటే ఆవిడ దైవ సేవకుల్ని మట్టు పెట్టి చంపేద్దాం చూస్తుంది, బయలు ప్రవక్తలు మాత్రం పోషిస్తూ ఉందండి. అనేక సార్లు మనం కూడా అలాగే క్రైస్తత్వం నమ్ముకొని దేవునిలో నిజమైన దేవుని మనం ఎరిగి మనం అనేకమైన శక్తులు, అనేక విగ్రహాలు మనలో పనిచేస్తుంటాయి. ఎలాంటి విగ్రహం అంటే డబ్బు అనే విగ్రహం. కొంతమందికి వాళ్ళ జీవితంలో డబ్బు ఉంటే చాలు అన్నీ జరిగిపోతాయి, డబ్బు ఉంటే చాలు అన్నీ జరిగిపోతాయని ఆలోచన. కొంతమందికి వారి సొంత కుటుంబాన్ని చూసి కుటుంబాన్ని దేవుడిగా ప్రేమిస్తూ కుటుంబమే వాళ్ళకి అన్ని పరమావధి అన్నట్టుగా, కొంతమందికి సినీ యాక్టర్స్, కొంతమంది పొలిటీషియన్స్, ఇలాగా వారిని వారు మనల్ని ఎక్కువగా ప్రేమించుకొని దేవుని ప్రాధాన్యత కూడా మానేస్తున్నాండి.
అక్కడ ఆమె అదే చేస్తుంది. నిజమైన దేవుడు, నిజమైన దైవ ప్రవక్తలు ఏదైతే ఆశీర్వదించబడట్లేదు, వాళ్ళైతే పోషించట్లేదు, కానీ బయలు ప్రవక్తలు పోషిస్తుందట. అనేక సార్లు మనం కూడా జీవితంలో తప్పిపోయి అనేకమైనటువంటి శోధనలో పడిపోవడానికి కారణం ఏంటంటే, మన నిజమైన దేవుని ఎరిగి ఆ నిజమైన సత్యాన్ని, నిజమైన మార్గాన్ని విడిచిపెట్టి ఒక్కొక్కసారి మన విశ్వాసం పడిపోయి మనం పాపంలో పడిపోతుంటాం. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఎలాంటి విగ్రహాలు కలిగి ఉన్నావు, నీ ఘటాన్ని నువ్వు బాగు చేసుకుంటున్నావు లేదా? నీ ఘటం శుభ్రంగా లేనిదే నీ బ్రతుకు శుభ్రంగా ఉండదండి. అనేక సార్లు మనం ప్రార్థిస్తూ ఉంటాం. నేను చెప్తాను, ఎవ్రీ క్రిస్టియన్ హ్యాజ్ ఏ ఓన్. ఆయన ప్రతి క్రిస్టియన్కి వాడి జీవితానికి, వాడి ఆత్మకు వాడే సమాధానం చెప్పుకోవాలి తప్ప, ఎందుకంటే నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఆయన పరలోక రాజ్యాన్ని చేరడు. నిజమైన దేవుని భూమి మీద ఉంటుండగానే అంగీకరించి ఆయన అంబడించి చేరినప్పుడు మాత్రం నీ భర్త అవని, నీ పిల్లలు అవని, లేదా నీ కుటుంబీకులు అవనే వారు దేవుని యొక్క నిజమైన రాజ్యాన్ని చూడడానికి వారసులుగా ఉంటారు. అయితే అనేక సందర్భాల్లో మనం ఇలాగ తప్పిపోయి మనలో ఉన్నటువంటి ఘట్టాలు ఏదైతే దేవుని ప్రేమను విడిచిపెట్టేసి చర్చిలో పాటలు పాడుతూ ఉంటాము. అనేకమైన మంచి ప్రేమతో కూడిన పాటలు, మంచి స్పిరిచువల్గా పాడుతూ ఉంటాం, కానీ అసలైన ప్రేమ మనలో కనబడదండి. ఏంటంటే ఒక్కొక్కసారి ప్రైజ్ లాట్ చెప్పినప్పుడు, సంఘానికి వచ్చినప్పుడు ఆమె ఎంతో, ఆ సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఎంతో ప్రేమతో ప్రైజ్ లాట్ చెప్పినప్పుడు మినిమం రిటర్న్లో విష్ చేయకుండా కూడా మనం సైలెంట్గా వెళ్ళిపోయిన ఉంటాయి. అది చాలా దారుణమైన విషయాలండి. ఎందుకంటే అది దేవుడు నీలో ఉన్నటువంటి దురాత్మ ద్వారా నువ్వు ఒక క్రైస్తవ ప్రేమ కలిగి, క్రైస్తవ స్నేహం, ఒక బ్రదర్, ఒక సోదరత్వాన్ని కలిగి నువ్వు రిసీవ్ చేసుకొని ఆ ప్రైజ్ లాట్ చెప్తున్నారంటే మిమ్మల్ని హలో అని పలకరించలేండి. దేవునికి స్తోత్రం అని చెప్తున్నారు. అవును, నా దేవుడి స్తోత్రం అని మనం చెప్పగలాలి. అలా చెప్పకుండా ఎంత దారుణంగా అంటే మనలో ఉన్నటువంటి అపవిత్రాత్మ కానీ, మనలో ఉన్నటువంటి బయలుదేవతల ఆత్మ అయితే అలా పనిచేస్తూ వస్తుందట. అనేక సార్లు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుడి దగ్గరకు వస్తున్నారండి. దేవుడు ఒక మాదిరి కల్పించారు. నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఉంటే నువ్వు ఖచ్చితంగా రెండవ రాకల్లో ఆయనతో ఎత్తబడతావు. ఎత్తబడినప్పుడు నీళ్ళు ఏ పాపము ఈ భూమి మీద నువ్వు ఎవరికైనా తీర్పు తీర్చకుండా ఉండాలి, ఎవరితో అన్యాయం చేయకుండా ఉండాలి. ఏమి చేయకుండా ఉన్నప్పుడే దేవుడు నీకు పరలోక రాజ్యంలో తలుపు తీస్తాడండి. ఊరికే ఇక్కడ దేవుని నమ్ముకొని ప్రతిసారి చర్చకు వచ్చేసి మనం ఎన్ని మాట్లాడుకున్నప్పుడు కూడా మనకు నిత్యమైనటువంటి ఎటర్నల్ లైఫ్ అనేది దొరకదు. మీరు అనుకుంటారేమో క్రైస్తవత్వాన్ని నమ్ముకొని లేదా బాప్తిసం తీసుకొని మనందరం పరలోక రాజ్యాన్ని పోతా ఉంటా అని అనుకుంటే తప్పు. కానీ ప్రభు అని అన్నవాడు ఎవడు పరలోక రాజ్యం చేరడు, కానీ ఆయన ఆజ్ఞలు గాయకొని ఆజ్ఞలను అనుసరించి వాడే దేవుడు అని పరలోకంలో రాజ్యంలో వారసులుగా ఉంచుతాడు దేవుడు బైబిల్ మాట్లాడుతుంది. అనేక సార్లు మనం ఇలాగ ప్రవర్తిస్తుంటాం. సోదర ప్రేమ లేకుండా, ఎదుటి వారిని ప్రేమించే గుణం లేకుండా, ఏంటి మన పరిచయం చేస్తున్న వాళ్ళని కూడా క్రిటిసైజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాండి. ఏంటి అనేక సందర్భాల్లో మనం మన సహోదరుల్ని ప్రేమించలేని సందర్భాలు ఉంటాయి. ఇంటి వారిలో అయినా, లేదా మన పెద్దల్లో అయినా, చర్చిలో ఉన్న ఎల్డర్స్ అయినా మనం ప్రేమించలేకుండా ఉంటున్నాం. ఎందుకనో అటువంటి మనసులు దేవుడు శాతాన్ని మనల్ని ఆ ట్రాప్లో పడవేసి మనల్ని ఎల్డర్స్కి గౌరవం లేకుండా, లేదా చర్చ్ మెంబర్స్తో ప్రేమతో స్నేహంతో కలిగి ఉండలేకుండా దేవుడు చేస్తున్నాడు. కొన్ని గ్రూప్స్గా డివైడ్ అయిపోయి చెప్పాలంటే క్రైస్తవత్వంలో ఉన్నటువంటి మాధుర్యతను మనం అనుభవించలేకుండా ఉన్నాము. ఏది సామెత చెప్పినట్టు మీకు తెలుసా అండి, నామాల కాకి అని తెలుసా? నామాల కాకి. ఆ నామాల కాకట తను ఎక్కడికో వెళ్ళినప్పుడు కొంచెం బూడు దొరికింది ఆ కాకి. ఆ బూడు దొరకగానే అదే బంగారం అనుకొని 4 నామాలు పెట్టుకుందట. అక్కడ నుంచి తన ఫ్రెండ్స్, తన సహోదరులు, తన మిగతా ఆ కాకులన్నీ కూడా కావు రారా అంటే అతను అంటుందట, లేదు నీకు నామాలు ఉన్నాయి, నేను కాకిని కాదు, లేదా నాకు నామాలు ఉన్నాయి చూడండి, నేను రాను అనేదట. అంటే చూసారు కదండి, మన వాడుకలో సామెత అలాగే కలిగింది. నామాల కాకి అనే సామెత ఏంటి, నన్ను ముట్టకు నామాల కాకి అని. ఆమె ఏమైందట, ఆ కాకి ఏమైందట, కొన్ని రోజుల తర్వాత నీళ్ళంటోళ్ళు నల్లంటోళ్ళు క్యాటిల్ బోర్ తీసుకొని గురి చూసి కొడితే ఆ నామాల మీద దెబ్బతలు కింద పడిపోయింది. రోడ్డు మీద పడిపోయి కావు రండి అని పిలుస్తుంటే, నువ్వు ప్రత్యేకమైనదాను కదా, నీ దగ్గరికి నేను రాకూడదు అని చెప్పి మిగతా కాకులన్నీ వాటిని అవాయిడ్ చేసేట. అది నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాట, మనం క్రైస్తత్వాన్ని కలిగినప్పుడు ఇక్కడ ఏ డిస్క్రిమినేషన్ కానీ, ఏ డినామినేషన్స్ కానీ ఏది ఉండకూడదండి. ఏదైనా ఉంటే సంఘం బయటే, ఏదైనా ఉంటే సంఘం మన ప్రాంతంలో తప్ప. ఒకసారి సంఘంలోకి వచ్చిన తర్వాత, ఒకసారి ఒక కూటమిగా కూడుకున్న తర్వాత ఆ మందలో ఉన్నప్పుడు అందరూ ఈక్వల్ అండి. దేవుని బిడ్డలుగా మన అందరూ ఒకసారి దేవుని అంగీకరించిన తర్వాత ఇందులో పెద్ద చిన్న తేడాలు లేవు. చదువుకున్న వాళ్ళు చదువుకోలేని తేడా లేదు, డబ్బులకు వెళ్ళిన డబ్బులు లేనిడని తేడా లేదు. మన దేవుడు గొప్పవాడండి. ఆయన ప్రేమ స్వరూపే ఉన్నాడు కదండి. మనం ఏమంటున్నాడు, దేవుడు వారిని ప్రేమించమంటున్నాడు. దేవుడు మనల్ని, మన బిడ్డలు ఒకరి పట్ల ఒక సహోదర ప్రేమ కలిగి దేవుడు జీవించమని చెప్తున్నాడు తప్ప ఇలాగా ఈ నామాల కాకలాగా మనం ఉండొద్దని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంత మాత్రం కాదు, మనం పరిశుద్ధులుగా దేవుని నమ్ముకున్న తర్వాత మనకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత కలిగి దేవుడు జీవించమంటున్నాడు. మీరు ఎఫెసీ 5:3 ఒకసారి చూసినట్లయితే,
ఎఫెసీ 5:3 3-4 చూద్దాం ఒకసారి. మీలో జారత్వం గాని ఏ విధమైన అపవిత్రత గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. హల్లెలూయా. ఏమంటాడండి దేవుడు? మీలో ఏం ఉండాలో ఏం ఉండకూడదు. నేను ఆ మాటలు మరీ చెప్పను కానీ మీలో ఏం ఉండాలో ఏమి లేకుండా ఉండకుండాలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అటువంటి లక్షణాలు లేకుండా మీరు ఎంతసేపు తర్వాత చదవము. 25వ వచనం, సారీ 4వ వచనం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగు. హల్లెలూయా. అనేక సార్లు నేను చూస్తూ ఉంటాను, చర్చికి వచ్చిన తర్వాత ఎక్కడైనా కానీ సహోదరుడు సహోదరి ఇంతే. ఒకవేళ ఎవరైనా బాధిస్తే క్షమించండి. ఇక్కడ అన్నయ్యలు వదినలు ఏమండి అత్తయ్యలు ఇవన్నీ ఉండకూడదు దేవుని ప్రేమను బట్టి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక వరుసతో మాట్లాడుతున్నామో అనేకమైన సందర్భాల్లో అక్కడ ఏమంటారు ఆటోమేటిక్గానే మనం కొంచెం దేవుని సన్నిధిలో ఉన్నామని దేవుని ప్రమిషన్స్లో ఉన్నామని మర్చిపోయి ఈ ఒక్కొక్కసారి జోక్స్ కూడా మాట్లాడుతుంటాం. దేవుడు ఏమంటాడంటే మీ నోటి ద్వారా కృతజ్ఞత వచనమే తప్ప సరశోక్తులైన కూడా దేవుడు మాట్లాడొద్దు అన్నాడు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. ఇటువంటివన్నీ మీరు కలిగి మాట్లాడొద్దు. మనకు ఒక ప్రత్యేకమైన ఆభరణాలు ధరించుకొని దేవుడు ఉండమని చెప్తున్నాడండి. మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మనకంటూ ఒక ప్రత్యేకమైన క్వాలిటీస్ ఉన్నాయి. అది కలిగి జీవించమన్నాడు తప్ప ఈ దొంగతనం వ్యభిచారం ఇవన్నీ చేసుకుంటూ జీవిస్తే అది దేవుని యొక్క జీవితమే కాదండి. అంత మాత్రం కాదు. మీకు ఒక విషయం చెప్తాను. నాసా అని మీకు తెలిసే ఉంటుందండి. అమెరికాలో నాసా అని అంతరిక్ష కేంద్రం ఉంటుందండి. ఏంటి ఏరోనాటిక్ నేషనల్ ఏరోనాటిక్ ఎయిర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ యునైటెడ్ స్టేట్స్లో. అక్కడటండి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అలవాట్లు ఉంటాయి, లేదా ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి. వాళ్ళంతా ఆకాశంలోకి వెళ్ళి స్పేస్లోకి వెళ్ళి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. వారు రీసెర్చ్ చేయడానికి ఒక రకమైనటువంటి కోట్ వేసుకోవాలి, ఆ స్పేస్ షూట్ వేసుకోవాలి. ఆ షూట్ వేసుకున్నప్పుడే ఆ పైకి వెళ్ళి వాళ్ళ గ్రావిటేషన్ లేనప్పటికీ కూడా వాళ్ళ ఎముకలు దెబ్బతినకుండా లోపల పేగులు దెబ్బతినకుండా పనిచేయడానికి ఆ షూట్ పనిచేస్తుంది. అంత మాత్రమే కాదు, అది వదిలేసి మనం పైకి వెళ్ళినట్టయితే ఈ గ్రావిటేషన్ లేక ఎముకలు విరిగిపోయి మీరు మనం చూసే ఉంటారు. ఒక 8 రోజులు యాత్ర కోసం వెళ్ళిన ఇద్దరు మొత్తం 4 సైంటిస్టులు 280 రోజులు అంటే సుమారుగా 9 నెలలు పైన చిక్కడిపోయి తర్వాత భూమి మీద దేవుడు తీసుకొచ్చాడు. అందులో ఒక ఆయన క్రిస్టియన్ ఉన్నారండి, విల్మోర్ అని. ఆయన చాలా స్పష్టంగా సాక్ష్యం ఇచ్చారు కిందకు వచ్చిన తర్వాత. నేనైతే భూమి మీదకి వస్తుంది అనుకోలేదు, కానీ నా దేవుడు క్రైస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద నేను విశ్వాసం ఉంచాను. నేను కిందకి రావడానికి ఆయన మాత్రమే కృప దయచేశాడు. ఈయన భూమిని విడిచిపెట్టి పైకి స్పేస్లోకి వెళ్ళి దేవుడి సృష్టిని పరీక్షించడానికి వెళ్ళినప్పటికీ కూడా దేవుడు ఆయన పైన ప్రత్యేకమైన కృతజ్ఞత చూపి కృప చూపి భూమి మీద రావడానికి ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళందరికీ ఒక రకమైన పద్ధతులు ఉంటాయండి. ఆ స్పేస్ సూట్ వేసుకోవాలని. పైకి వెళ్ళినప్పుడు ఫుడ్ మనం చెప్పినట్టు కింద మటన్ బిర్యానీలో చికెన్ బిర్యానీలో లేదంటే పులిహోరలో కట్టుకొని వెళ్ళడానికి కాదండి. ఏదైనా ఉంటే దాన్ని కంప్రెస్ చేసి ఒక యాపిల్స్ని కానీ లేదంటే ఒక హార్లిక్స్ పౌడర్ని కానీ ఇంకా కంప్రెస్ చేసి చిన్న ప్యాక్ చేసుకొని ఒక లిమిటెడ్ ఫుడ్ పైకి తీసుకుని వెళ్తుంటారు. అయితే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఏరోనాటిక్ స్పేస్లో రీసెర్చ్ చేసే వాళ్ళకే ఆ అంతరిక్షంలో రీసెర్చ్ చేసిన వాళ్ళకి అన్ని పద్ధతులు కలిగి, ఎందుకంటే ఆ పద్ధతులు పాటించకపోతే వారు ఆ పైకి వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు జీవించలేరు. మనం అక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టు తిందామన్నా లేదా ఇష్టం వచ్చినట్టు సూట్ ఇప్పేసి మంచి మంచి చీరలు కట్టుకుని ఉందామన్నా కూడా దేవుడు అంటే అక్కడున్న ఆ పరిస్థితులకి అక్కడ వాళ్ళు అలవాటు పడలేరు. వాళ్ళు అనుకున్న పని వారు చేయలేరు. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నువ్వు క్రైస్తత్వం నమ్ముకున్న తర్వాత దేవుని అంగీకరించిన తర్వాత నీకంటూ ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ ఉంది, నీకంటూ ప్రత్యేకమైన ఒక మాట తీరు ఉంది, నీకంటూ ప్రత్యేకమైనటువంటి ఏమంటారు ఒక స్వభావం కలిగి సహోదర ప్రేమ కలిగి సంఘాల్లో జీవించే విధానం ఒకటి ఉంటుందండి. అటువంటి అన్ని దేవుడు చూసుకోమని చెప్తున్నాడు. నీ ప్రవర్తన సంఘానికి వచ్చినప్పుడు సరి చూసుకోమని మాట్లాడుతున్నాడు. నీ నా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మనల్ని ప్రేమ కలిగి ఉండమన్నాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధంగా ఆయన జీవించమని చెప్తూ ఉన్నాడు.